రుణమాఫీపై ఎమ్మెల్యే సామెలను నిలదీసిన నూతన్కల్ మండలం వెంకెపల్లి గ్రామ మహిళలు ఎన్నికల సమయంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎందుకు చెప్పారని, అదేవిధంగా రైతు భరోసా ఇస్తామని కూడా ఇంతవరకు ఊసే లేదని, రానున్న సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని ఖరాఖండిగా తేల్చి చెప్పిన గ్రామ మహిళలు. నువ్వు 2 అన్నావు, 2 చెయ్యి, 2 2.5 3 చెయ్యకు, 5 చెయ్యకు. అట్లా జనం ఉన్నారు. ఒక్కొక్కరు చెప్పు 1 లక్ష అయింది, 1.5 లక్షలు 2 లక్షల వరకు ఏదో ఆ టెక్నికల్ ప్రాబ్లమా ఏదో ఉంటే దాన్ని కూడా సరి చేసి మొన్న 2,278 కోట్లు ఆ పైసలను జమ కాగానే మీ అకౌంట్లో పడుతుంది. అందరికీ ఇవ్వాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఎందుకంటే ఒకసారి ఇచ్చేస్తే మళ్ళీ అడగడు కదా. అందుకోసమని ప్రభుత్వం ఇంకో మాట చెప్తాయి. పోయిన సంవత్సరం ఉన్న సర్కారు 3 లక్షలు అమ్మా. ఇప్పుడు ఆయన తెచ్చిన అప్పుకు వచ్చే ఆమ్దానికి మొత్తం 6,000 చిల్లర 6,000 కోట్ల రూపాయలు చిల్లర అక్కడ కట్టాలి, ఈ రుణమాఫీ చేయాలి. అందుకోసం చిన్న చిన్న ఇప్పుడే సంసారం చక్కబడుతుంది. 1 ఏడాది అయింది. జర మీరు కూడా ఓపిక పట్టుకోవాలి. డబ్బులు పోయి యాసంగిది వస్తుంది, ఇది లేదు అది లేదు. సర్పంచ్ ఓటు ఒక్కటి కూడా అంట మీద ఉన్నాం మేము.